విజయవాడ వన్ టౌన్లో మనకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 29 లక్షలకు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. హాయ్ అండి, నా పేరైతే నజీర్, ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అండి. నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అట్లాగే మా యొక్క ఎఫర్ట్కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి విజయవాడ సిటీ వన్ టౌన్ ఏరియా చిట్టి నగర్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి. టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే 1150 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. 950 ప్లింత్ అయితే వస్తుందండి. ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే. మీకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 25 గజాలు అయితే ఇస్తున్నారు. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి అయితే 15 ఏళ్ళు అయితే అవుతుందండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ అయితే లేదండి. లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు, అది ఒకసారి గమనించండి. మీకు సెకండ్ ఫ్లోర్లో 29 లక్షలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ అంటే కరెక్ట్గా మనకి 3వ అంతస్తు వస్తుందండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కింద సెల్లార్ వస్తుంది కాబట్టి మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 29 లక్షల రూపాయలకి చిట్టినగర్ విజయవాడ వన్ టౌన్ ఏరియాలో అయితే సేల్కి రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవడం కోసం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి. ఈ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్, ఈ ప్రాపర్టీ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ మరియు లొకేషన్ అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ మీరు ఒకసారి లొకేషన్ కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ కనుక మీకు అర్థం కాని పక్షంలో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసైనా ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి మళ్ళీ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ ఎస్ఎఫ్టీ 1150 ఎస్ఎఫ్టీ, ప్లింత్ 950 వస్తుందండి. నో కార్ పార్కింగ్, లిఫ్ట్ కూడా లేదు. గమనించాల్సిన విషయం, లిఫ్ట్ కూడా లేదు. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 25 గజాలు అయితే ఇస్తున్నారు. మనకి ఈ ప్రాపర్టీ ఏరియా వచ్చేసేసరికి విజయవాడ చిట్టినగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే 15 సంవత్సరాలు అయితే అవుతుందండి. 3వ అంతస్తు అంటే సెకండ్ ఫ్లోర్ అంటారు. 3వ అంతస్తు సెకండ్ ఫ్లోర్లో మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి 29 లక్షలకి సేల్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ అంటే మీకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి. అప్పుడు మనకి 3వ అంతస్తు అయితే అవుతుంది. లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు, ఒకసారి గమనించగలరు. థ్యాంక్ ఫర్ వాచింగ్.